సో ఏమైంది అని అంటే ఇక్కడ ఇది పైకి పోయింది. ఈ పాయింట్లో పైకి పోయినాక యా సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన మూవ్ ఏది అంటే యా, ఇది కదా. సో ఇప్పుడు మనం దీన్ని యాక్చువల్లీ ఎలా చూడాలి అంటే ఇంటర్నల్లీ కి సో ఫస్ట్ ఈ పాయింట్ నుంచి కిందికి వచ్చింది, ఆ పాయింట్ బ్రేక్ అయింది, తర్వాత పైకి పోయింది, అక్కడి నుంచి క్యారెక్టర్ చేంజ్ అయింది అంది. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ ఈ హై ఎక్కడ బ్రేక్ అయింది అని అంటే ఇక్కడ బ్రేక్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైంది అని అంటే ఈ హై బ్రేక్ అయిన తర్వాత అది పైకి పోయి కిందికి వచ్చి ఎంత అవైలబుల్ లిక్విడిటీ ఉందనో అది తీసుకుంది. సో యూజువల్లీ స్టాక్స్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం నిఫ్టీలో చూసినంత లిక్విడిటీ గ్రాబింగ్ ఉండదు అన్నమాట. అందుకే అది ఫాస్ట్గా ఉరుకుతూ ఉంటుంది. ఓకే. ఓకేనా. యా స్టాక్స్లో అంత ఫాస్ట్ లిక్విడిటీ గ్రాబింగ్ ఉండదు. లైక్ యా ఎందుకంటే అంత లిక్విడిటీ ఉండదు. ఇప్పుడు అది దాని కిందకు తొక్కితే మిగతా వాళ్ళందరూ భయపడి తొక్కేస్తారు దాన్ని. సో అదొక రిస్క్ స్టాక్స్లో బేసికలీ. సో ఎనీవే, సో ఆ తర్వాత పైకి పోయింది, పైకి పోయిన తర్వాత బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక ఇప్పుడు లాస్ట్ లిక్విడిటీ పాయింట్ ఏముండే అంటే ఇక్కడ ఇది యాక్చువల్లీ లిక్విడిటీ తీసుకున్నట్టే. సో ఇది వచ్చింది, వచ్చినాక ఈ మూవ్ని మొత్తం లేపేసి మళ్ళీ స్టార్ట్ అయింది పైకి రావడం. ఫైన్. సో ఇది పైకి వచ్చినాక బేసికల్లీ ఈ పాయింట్ రా. సో ఈ పాయింట్ ఆల్రెడీ ఇంతకు ముందున్న లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఏం టెస్ట్ అవ్వలేదు అది. ఓకే, జప్పన్ వచ్చేసింది పైకి. ఆ తర్వాత ముందుకు పోయింది, కిందికి వచ్చింది, తర్వాత పైకి పోయింది. రైట్. సో ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్, ఈ రెండు పాయింట్స్ లిక్విడిటీ పాయింట్స్ అనమాట. ఇప్పుడు లిక్విడిటీ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి టచ్ అయ్యి వెళ్ళిపోవడం కాదు, వీటి కిందికి కూడా పోవచ్చు, ఎంతన్నా కిందికి పోవచ్చు వీటికంటే, కానీ కిందికి పోయినాక పైకి వస్తాయి. అది దట్ ఈస్ వాట్ లిక్విడిటీ ఈస్. అండ్ నేను నీకు ఏం చెప్పినాను కి ఒకవేళ అది కాకుండా ఇది లిక్విడిటీ పాయింట్ అయి ఉండే అని అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింటే లిక్విడిటీ పాయింట్ అయి ఉంటే అది ఇక్కడికి వచ్చినాక ఇట్లా టెస్ట్ అయినాక పైకి పోవాలి కదా, అది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా పైకి. అది వచ్చి బ్రేక్ చేసింది కదా బేసికల్ ఇక్కడ నుంచి. సో ఇది బ్రేక్ చేయడం వల్ల ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో ఉంది అది. అర్థమైందా. ఇప్పుడు అది ఏమైంది, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చిందా, వచ్చి ఇది అండ్ ఇది. సో బేసికల్లీ ఇది ఇండ్యూస్మెంట్ హై అన్నమాట. ఇప్పుడు ఇండ్యూస్మెంట్ హై నుంచి పైకి పోయింది, పైకి పోయినాక మనం ఇప్పుడు దేనికి వెయిట్ చేయాలి, అట్లీస్ట్ అది దీన్ని లేపేయాలి ఇట్లా. ఇండ్యూస్మెంట్ హైని కాదు, బేసికల్లీ ఈ హైని. ఇండ్యూస్మెంట్ హై ఆల్రెడీ బ్రేక్ అయింది, ఈ హై బ్రేక్ అవ్వాలి ఏదైతే డౌన్ ట్రెండ్ క్రియేట్ చేసిందో. అంటే లిక్విడిటీ తీసుకున్నాక పైకి పోకుండా కిందికి పుష్ చేసిన పాయింట్ ఉంది కదా ఇది. సో బేసికల్ అక్కడి నుంచే కదా సెల్ చేసింది జనాలు, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచే కిందికి తోసింది కదా దాని స్టాక్ని. సో ఆ పాయింట్ మళ్ళీ బ్రేక్ అయిపోయి పైకి పోతే మనము ఓకే అన్నమాట. సో అప్పుడు ఏమైంది, కిందికి వచ్చింది, పైకి పోయింది, ఇది ఇండ్యూస్మెంట్, తర్వాత కిందికి వచ్చింది, ఇప్పుడు పోయి లిక్విడిటీ తీసుకుంది, అండ్ అది బ్రేక్ అయితే చేయలేదు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇట్ కెన్ టార్గెట్ 785 అండ్ 757. ఓకే.
సో ఇప్పుడు ఒకవేళ ఆ టార్గెట్స్ రీచ్ అయినప్పుడు మనం అక్కడ ఉన్నాం అనుకో కొనడానికి, లైక్ ఆ టర్న్ అవుతున్నప్పుడు, సో మనకి చాలా బెటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం యూజువల్లీ అక్కడ స్టాప్స్ పెట్టుకొని కూర్చొని ఉంటాం కదా మోస్ట్ లైక్లీ. అంటే ఒకవేళ ముందే కొనేసి ఉంటే, లైక్ కాకపోతే మన స్టాప్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఐడియల్లీ, ముందు ఎతకాలన్నమాటకి ఎక్కడ లాస్ట్ లిక్విడిటీ ఏడ ఘోరంగా లిక్విడిటీ ఏడ తీసుకుంది మార్కెట్ అని చూస్తే ఈ పాయింట్ 535. ఓకే, ఆ తర్వాత ఎక్కడ ప్రాపర్ లిక్విడిటీ. యా, ఆ తర్వాత కూడా ఇప్పుడు బేసికల్లీ ఈ ఈ ఈ మూవ్ ఈ మూవ్ కూడా లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏముండాలి, ఈ మూవ్ కైనా లిక్విడిటీ గ్రాబ్ అంటే ఈ పాయింట్ లేచిపోవాలి యాక్చువల్లీ 620. అప్పుడు ప్రాపర్గా లిక్విడిటీ గ్రాబ్ అయినట్టు బేసికల్లీ. సో అదేం అవ్వలేదు. సో స్టాక్స్లో యూజువల్లీ అవ్వని అవసరం లేదు, కానీ నిఫ్టీలో అయితే పక్కా కొట్టిపోతారు ఒకసారి అయినా. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అందుకే ఇప్పుడు వెయిట్ చేస్తున్నా అనమాట స్టాక్స్గా, అంటే ఇక ట్రెండ్ అయితే చేంజ్ అవ్వలే కదా అది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ వెయిటింగ్ టు బై. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ యూ వాంట్ మీ టు బై అండ్ ఐ డోంట్ వాంట్ టు బై. ఇట్ ఈస్ బికాస్ ఐ డో హౌ ఐ అంటే లిక్విడిటీ ఎలా పనిచేస్తుందో కొంచెం ఐడియా ఉంది కాబట్టి యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఇప్పుడు మనం అరవింద్ స్మార్ట్లో ఏం మంచిగా చేసి ఉండొచ్చు అంటే అదే బేసికల్లీ. నాకు అప్పుడు ఇంత జ్ఞానం లేదు, నేను కూడా నేర్చుకొని చేస్తున్నా కాబట్టి. సో బేసికల్లీ ఏఆర్వి స్మార్ట్ కదా ఇది, ఈ హై పాయింట్. ఓకే, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇది మనం ఇక్కడెక్కడో యాడ్ చేస్తాం కదా, నేను యాడ్ చేసినాం. ఆ తర్వాత పైకి పోయింది, కిందకి పోయింది, పైకి పోయింది, ఆ తర్వాత సాలిడ్గా వచ్చి కొట్టింది అరదిని, ఈ పాయింట్ని బ్రేక్ చేసింది అది 518.05. చేయలేదు. యా, బట్ ఆ తర్వాత ఇక్కడ పోయింది, ఆ తర్వాత కిందికి వచ్చింది, పైకి పోయింది, ఆ తర్వాత మంచిగా ఏమంటారు ఇక్కడ టెస్ట్ చేసి పైకి పోకుండా జప్పని కొట్టింది కిందకి. సో నువ్వు ఒకవేళ ఇక్కడ స్టాప్ పెట్టుకొని ఉంటే పోయేటోడివి, ఇక్కడ స్టాప్ పెట్టుకొని ఉంటే పోయేటోడివి బేసికల్. యా యా. యా, సో నీకు రైట్ టైం టు బై వాజ్ దిస్ 532 కంటే కూడా, లైక్ ఏమంటారు ఇప్పుడు మనం దీన్ని ఈ చార్ట్ని ఇక్కడ అనలైజ్ చేసుకుంటూ పోతే ఈ డౌన్ ట్రెండ్ ఎక్కడ లేచిపోయిందో చూస్తాం ఫస్ట్. ఆ ఇండ్యూస్మెంట్ హై ఇది, ఆ ఇండ్యూస్మెంట్ హై నుంచి కిందికి వచ్చి ఇక్కడ ఫ్లిప్ అయింది బేసికల్లీ ఈడ. సో ఆ ఫ్లిప్ అయిన దగ్గర ఈ లో. సో బేసికల్లీ ఈ పాయింట్ రా, దాని పేరేంటి నెంబర్ ఎంత, 592.95. యా, యా, ఈ పాయింట్ అంటే అది అక్కడ వరకు వస్తుంది, అక్కడ వరకు రావచ్చు అని ఎక్స్పెక్టేషన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ముందు. కానీ ఇంత దూరం వస్తుంది మనకు కూడా తెలియదు. సో యా, సో అది వచ్చి కొట్టిపోయింది. ఇది ఈ ఈ మూవ్ ఈ మూవ్ సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్ లాగా. సో సో ఆ తర్వాత వచ్చింది ఈ మూవ్, ఈ కింద కొట్టిన మూవ్ని టెస్ట్ చేసింది. లేదు ఏం లేదు ఇక్కడ అంత మ్యాటర్ ఏం లేదు రా భయ్ అనుకోని అది మంచిగా పైకి వెళ్ళిపోయింది. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ నైస్ మూడ్. సో ఇప్పుడు మన స్టాప్ ఎక్కడ డిసైడ్ అవుతుంది అని అంటే, యా ఇప్పుడు మనం స్టాప్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత ఇది లోయెస్ట్ పాయింట్ బేసికల్లీ, ఈ లోయెస్ట్ పాయింట్ తర్వాత ఇది టెస్ట్, ఇది క్లోజ్. సో ఈ ఈ పాయింట్ వచ్చేసి
నీ హయ్యర్‌లో. ఆ తర్వాత అది వచ్చి ఈ పాయింట్‌ని కొట్టి పైకి పోయింది. యాహ్! యాహ్! సో, ఇప్పుడు ఒకసారి అంటే ఒకసారి గీసి చూస్తే దాన్ని ఎట్లా కనిపిస్తదంటే, ఓకే. సో, అందుకే నువ్వు పెట్టే స్టాప్ లాసెస్ హిట్ అయితా ఉంటాయి. ఎందుకంటే మనము రాంగ్ ప్లేసెస్‌లో పెడతా ఉంటాం స్టాప్ లాసెస్. సో, యాక్చువల్లీ గుడ్ స్ట్రాటజీ ఏంటంటే మనం ఆ స్టాప్స్ దగ్గర మన ఎంట్రీస్ పెట్టుకోవడం. యాహ్! సో, ఇప్పుడు ఏఆర్‌వి స్మార్ట్‌లో ఇది స్టాప్ అయిపోయింది మనదంతా 651. అండ్ యాక్చువల్లీ అయితే ఇది పోతే మాత్రం మజా వస్తది. వి ఆర్ హోపింగ్ ఫర్ దట్ ఓన్లీ. సో, ఏఆర్‌వి స్మార్ట్ ఇది. అంటే ఆల్రెడీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది కదరా ఇక్కడ. ఇది క్లోజ్ అయింది కదా! సో, క్లోజ్ అయింది కాబట్టి తీసుకోనవసరం లేదు. అది క్లోజ్ అయ్యాకే తీసుకుంది యాక్చువల్లీ లిక్విడిటీ. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అవ్వకుండా లిక్విడిటీ తీసుకొని ఒకవేళ పోయి ఉండాను అనుకో, అప్పుడు హై ప్రాబబిలిటీకి ఇట్ విల్ కమ్ బ్యాక్. యా. ఓకే, నెక్స్ట్ హుడ్కో చూద్దాం ఒకసారి. మదర్ జమునా ఆటో. ఇదైతే మొత్తం చచ్చిపోయింది ఇది. ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. యా, పోవాలరా బాబు. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది మనం చూసుకుంటా దీన్ని. ఎప్పటి నుంచో తెలుసు నాకు ఆ స్టాక్. సో యా, ఎనీవే. సో ఒకసారి హుడ్కో చూస్తే బేసికలీ, యా. సో హుడ్కోలో ఏమైంది అని అంటే, మన ఎంట్రీ ఎంతరా, 200? ఈజ్ ఎ వెరీ నైస్ ఎంట్రీ యాక్చువల్లీ దీంట్లో ప్రస్తుతం ఉన్నదానికి కదా. యా. సో 3.30నా? ఓకే, ఒకసారి చూద్దాం. యా యా. క్రియేషన్ ఉన్నోనివి కాబట్టి ఇష్ట పెడుతున్నా అంటావా? కింగ్ మూవీ. యా. సో యా యా. సో అది తమ్ముడు, ఒకసారి చూద్దాం అసలు ఏమైంది మ్యాటర్. యా. సో ఇప్పుడు ఇది ఇక్కడ హై క్రియేట్ చేసింది కానీ టెస్ట్. ఓకే, ఆ తర్వాత అప్, అంతే. సో బేసికల్లీ ఈ టెస్ట్ తర్వాత లిక్విడిటీ తీసుకోలేదు అది, ఓకేనా. అంతే కదరా. టెస్ట్ అంటే బేసికల్ మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయినాక ఒకసారి లిక్విడిటీ తీసుకుంటే మనం అమ్మయ్య అది లో పెట్టేసుకుందాం అనుకోవచ్చు. సో ఆ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయ్యాక ఇప్పుడు లో తీసుకుంది అది. బేసికల్లీ ఈ పాయింట్ ఎంత, ఒక్క నిమిషం ఆగు. 271.8. యా, 271.8 ఇదెంతరా, 271.15. అగ్గో, వచ్చి కొట్టింది గట్టిగా, కొట్టి వెళ్ళిపోయింది పైకి. సో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తర్వాత లిక్విడిటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కొత్త స్టాప్, ఎందుకంటే టుక్ ద లిక్విడిటీ బిలో ద ఓల్డ్ పాయింట్. ఓకే. యా. సో ఇప్పుడు ఇది స్టాప్, ఇది పోవద్దు. సో ఇప్పుడు అది ఎంత నాటకం చేసినా ఏమైనా చేసుకొని ఏమన్నా కానీ, ఇప్పుడు మనకు నెక్స్ట్ టైం కావాలి అని అంటే ఈ 353.7 ఇదే గుర్తుంది ఏదో రోజు దగ్గరలో. 353.7. ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ పాయింట్స్ ఏమున్నాయో చూడాలి మనం. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, ఇది వచ్చింది, ఇది ఇండ్యూస్మెంట్ హై. ఓకే. సో ఈ ఇండ్యూస్మెంట్ హై ఎంత, 329.4.
ఒకసారి 15 నిమిషాలు చూద్దాం ఏం కొట్టిందో ఇది. లైట్లేమియా ఇది. లైట్ అంటే లైక్ అదేమన్నా ఇక్కడొచ్చి ఇక్కడ నుంచి కొట్టిందేమో అని చూస్తే లేదులే. సో యా, సో బేసికలీ ఆ పాయింట్ ఇంకోసారి కూడా టెస్ట్ చేస్తుందేమో ఎవరికి తెలుసు కానీ, బట్ మోస్ట్ లైక్లీ ఇట్ వోంట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అది. సో ఏమంటారు, ఏమైనా మూవింగ్ యావరేజెస్ అదో ఇదో వచ్చినప్పుడు వాళ్ళకి అదే చూసుకొని పోతుంది. సో యూజువలీ ఇంకా మంచిగా కాన్ఫిడెన్స్ అంటే ఒక 4-5 ఫ్యాక్టర్లు కలిస్తే మజా వస్తుంది అన్నట్టు. సో ఈ ఈ లిక్విడిటీ పాయింట్ ఉండడము, అక్కడ మంచిగా మూవింగ్ యావరేజ్కి వచ్చి కొట్టడము, ఇట్లాంటివన్నీ కలుస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. బట్ మనకు కావాల్సింది మనం అదంతా చూడొద్దు, మనం ఓన్లీ ప్రైస్ చూసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఓకే, మనం అదే కావాలి మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీంట్లో సైడ్ బార్ అప్, ఇన్సైడ్ బార్, నెక్స్ట్ బ్రేక్అవుట్ పైకి అవుతుందేమో, విల్ సి ఏమవుతుంది. ఓకే, సో ఈ మూవ్ అంతా లిక్విడిటీ లేపేసింది కదా యాక్చువల్లీ. సో ఇంతసేపు టైం పాస్ చేయొద్దు, అది వెళ్ళిపోవాలి. వీళ్ళు చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో హడ్కో ఇది మ్యాటర్. నెక్స్ట్ జేకేఎల్ చూసినాం కదరా, సాందాహార్ లేదు కదా మన దగ్గర. ఓకే, యా, అదేదో మస్తు పెరిగింది మొన్న. 646 ఉంది ఇప్పుడు. ఆ, ఈ సందులో సడేమి అయింది. ఎనీవే, ఇప్పుడు జేడబ్ల్యూఎల్ కూడా సేమ్ అట్లనే అనలైజ్ చేస్తే ఒకసారి మనం మూవ్ ఏదమ్మా, ఇదే అమ్మ మూవ్. ఓకే, సో డ్యామ్. సో ఇక్కడ ఇది మంచిగా ఇట్లా 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 పోయింది, వచ్చింది, కొట్టింది, ఆ తర్వాత ఇది లేపేసింది. ఆ తర్వాత ఒరిని అమ్మకమ్మ. అంటే యాక్చువల్ మూవ్ అయితే ఇదిరా. ఓకే, ఠీకే, ఇది యాక్చువల్ మూవ్. ఇక్కడి నుంచి అయితే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందో. సో ఆ తర్వాత అది ఎక్కడైనా లిక్విడిటీ తీసుకుందా అని మనం ఒకసారి చూసుకుందాం. సో నాకైతే ఎక్కడ కనబడట్లేదు. సో బట్ ఐ స్టిల్ ట్రై. ఓకే, ఒకటి, రెండు. బేసికలీ లిక్విడిటీ అంటే ఏంటిదిరా, ఒక హైని అన్నా లేపాలి, ఒక లోన్ అన్నా లేపేయాలి కదా అది ముందుది. సో యా ఒక్క లోన్ కూడా లేపలేదు. సో మన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు వీటి నుంచి డైరెక్ట్ అది ఇట్లా పోతుంటూ ఇట్లా వెళ్ళిపోయినది కదా. ఆ తర్వాత ఇది లో, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇటు ఇటు స్టార్ట్ అయింది దాని ప్రయాణం. సో ఎక్స్పెక్టేషన్ ఈస్కి 447 ఒకసారి ఎగురుతుందని. అంటే అట్లానే కనిపిస్తుంది కదరా మన థియరీ ప్రకారం అయితే. ఇప్పుడు బేసికలీ ఇది కదా లిక్విడిటీ అంటే, ఇప్పుడు బేసికలీ ఈ పాయింట్ లిక్విడిటీ పాయింట్ కదా దానికి, ఇండ్యూస్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బయర్స్ అందరు ఎప్పుడు భయపడతారు, అది దీని కిందికి వస్తే భయపడతారు కదా. సో అదే అది అక్కడికే వస్తుంది అది ఇక, అంటే యూజువల్లీ. అవును, యా యా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ తర్వాత కావాలంటే ఎంట్రీ అవుదాం. ఒకవేళ పైకి పోతే ఓకే, ఏమంటారు, ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ యా అనుకోవచ్చు. బట్ యా, ఛాన్సెస్ అయితే మనకు తెలిసిన దాని ప్రకారం అయితే కిందికి వస్తుందని తెలుస్తుంది కదా. యా, ఎంత ఉందిరా ప్రాఫిట్ మనది, మంచి ప్రాఫిటే ఉన్నట్టున్నది దీంట్లో కదా. ఓకే, ముందు 60 వరకు కూడా ఉండే కదరా దీంట్లో. సరేలే, 30% అంటే కూడా ఎవరినైనా బయటకు పోయి అడుగు, ఇంట్రెస్ట్ ఇస్తారా నీకు 30% అని. వాళ్ళు ₹1,00,000 తెచ్చిస్తాడు వాడు 2 మినిట్స్లో. సో యా. యా, సో